ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పాలన రెండేళ్ల పూర్తి చేసుకుంటున్న వేళ పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం పరిపాలన కాస్త రాజకీయ రణరంగంగా మారింది. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే, మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం. ఈ ఇరుపక్షాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న వైరుధ్యం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో అతిపెద్ద చర్చగా మారింది. అందులోకి జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అనే పాత్రలు కూడా ఎంటర్ అవటంతో ఎవరు ఎవరికి అండగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇది పరిపాలన వైఫల్యమా లేక రాజకీయ ప్రతిష్టంభన అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర జిల్లా అధికారులతో దాదాపు ప్రతి అంశంలోనూ బహిరంగంగానే తలపడుతున్నారు. నాగావళి నదిలో ఇసుక తవ్వకాల వ్యవహారం మొదలుకొని జనసేన పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు, యోగాంధ్ర నిధుల వినియోగం, తాజాగా వెంకంపేట భూముల రిజిస్ట్రేషన్ వరకు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ప్రతి విషయంలోనూ అధికార యంత్రాంగంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ భూములు అధికారులు అడ్డగోలుగా అన్యాక్రాంతం చేస్తున్నారని, తన మాటకు విలువ ఇవ్వటం లేదని బహిరంగ వేదికలపై మాట్లాడటం ఒక రకంగా అసాధారణమైన పరిణామం. సాధారణంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక అంశంపై ఒకసారి అసంతృప్తి వ్యక్తం చేస్తే అది హెచ్చరిక, 2 సార్లు చేస్తే అది తీవ్రమైన ఆందోళన. కానీ పదే పదే అదే అంశంపై గళమెత్తుతున్నారంటే ఆ సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు స్పందించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎమ్మెల్యే మాటలు అధికారులకు వినిపించడం లేదా, లేక అధికారుల నిర్ణయాలు ఎమ్మెల్యేకు నచ్చటం లేదా అన్న ప్రశ్నకు జవాబు ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే, జిల్లా అధికారులు ఎమ్మెల్యే ఆరోపణలకు ఒక్కసారి కూడా బహిరంగంగా స్పందించలేదు. సాధారణంగా ఒక ప్రజాప్రతినిధి అధికారులపై విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలు సమంజసమైనవైతే సరిదిద్దుకోవటం లేదా వాటికి వివరణ ఇవ్వటం ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణలో భాగం. కానీ ఇక్కడ పదే పదే ఆరోపణలు వస్తున్నా అధికారులు నోరు మెదపలేదు. తాము చేస్తున్నదే సరైందని భావిస్తున్నారా, లేక స్పందిస్తే వివాదం మరింత పెరుగుతుందని మౌనంగా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకం మారింది. అధికారులు మౌనంగా ఉండటం ఒక్కోసారి బలహీనతకు నిదర్శనంగా కనిపిస్తే, మరోసారి అది వారికి అండగా నిలిచే పెద్దల మద్దతు ఉందని సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే జిల్లా అధికార యంత్రాంగం వెనుక ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో ఇంత పెద్ద ఉద్రిక్తత నెలకొని ఉన్న జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గాని, ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు గాని ఇప్పటి వరకు ఈ వివాదంపై మాట్లాడకపోవటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు నిజమైతే అధికారులకు చెక్ పెట్టాల్సిన బాధ్యత మంత్రులకు ఉంది. నిజం కాకుంటే ఎమ్మెల్యేను సరిదిద్దాల్సిన అవసరమూ ఉంది. రెండూ జరగకుండా మంత్రులు మౌనంగా ఉండటం ఇది రాజకీయ వ్యూహమా, లేదా సమస్య తమ వరకు రాకుండా దూరంగా ఉండాలనే ఆసక్తా అన్నది ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. మంత్రులు ఎమ్మెల్యేల వెనుక ఉన్నారా, అధికారుల వెనుక ఉన్నారా, లేదా మీకు మీరే చూసుకోండి అని తటస్థంగా ఉన్నారా? ఈ 3 సందేహాలు ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో తీవ్రంగా చర్చకు వస్తున్నాయి. ఒక జిల్లాలో ఇంత ప్రముఖంగా ఎమ్మెల్యే అధికారుల మధ్య ఘర్షణ జరుగుతుంటే పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కారం చూపకపోవటం పరిపాలన వైఫల్యానికి అర్థం పడుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు పరస్పర ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇప్పుడు ఒకే గొంతుతో అధికారులను నిలదీస్తున్నారు. ఒకరినొకరు కనీసం పలకరించుకోని నేతలు వెంకంపేట భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్పై ఒకే వేదికపై నుంచి గళమెత్తడం పార్వతీపురం రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెర తెరిచింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే సూత్రానికి ఇది అచ్చమైన నిదర్శనం. అంశం ఒక్కటే, అవసరము ఒక్కటే అయినప్పుడు నిన్నటి ప్రత్యర్థులు నేటి మిత్రులు అవుతారని ఈ ఇద్దరు నేతలు నిరూపించారు. ఈ కొత్త సమీకరణం జిల్లా పాలనా యంత్రాంగంపై ఒత్తిడి పెంచడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సాధారణంగా ఏ జిల్లాలోనైనా రాజకీయ పోరు అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం పోరాడటం. కానీ పార్వతీపురంలో ప్రతిపక్షం చేయాల్సిన పని అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగమే ప్రజా ప్రతినిధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ఎన్నికైన ప్రజా ప్రతినిధికి జవాబుదారీగా పనిచేయాల్సిన అధికారులు ఆ ప్రతినిధిని పట్టించుకోకుండా వ్యవహరిస్తే అది పాలనా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అయితే ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు, అధికార యంత్రాంగం వైఖరి, భూముల వ్యవహారాలు ఇవి ఇప్పటికైతే సంబంధిత వర్గాల వాదనలు మాత్రమే. వాటికి అధికారిక విచారణలు, ప్రభుత్వ నిర్ణయాలు లేదా న్యాయపరమైన నిర్ధారణలు రావాల్సి ఉంది. అప్పటి వరకు నిజ నిజాలు బయటపడవు. పార్వతీపురం రాజకీయ నాటకానికి ముగింపు ఎప్పుడు, ఎలా వస్తుంది అన్న అంశాన్ని ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే ఆగ్రహానికి ప్రభుత్వం స్పందిస్తుందా? జిల్లా మంత్రులు జోక్యం చేసుకుని రెండు పక్షాల మధ్య వారధిగా నిలుస్తారా? అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేదా ఈ సీరియల్ కు మరింత కొత్త ట్విస్ట్ జోడవుతుందా అన్నవి ప్రశ్నలుగా మిగిలాయి. ఒకటి మాత్రం స్పష్టం, పార్వతీపురంలో ఇప్పుడు నడుస్తున్నది కేవలం రాజకీయ వివాదం మాత్రమే కాదు. ఇది జిల్లా పరిపాలనపై ప్రజలకున్న నమ్మకానికి సంబంధించిన ప్రశ్న. ఎమ్మెల్యే మాటలకు విలువ ఉంటుందా? ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా? పాలన అందరికీ సమానంగా పనిచేస్తుందా అన్న ప్రాథమిక ప్రశ్నలకు జవాబు దొరికితేనే పార్వతీపురం రాజకీయ రణరంగం నుంచి పరిపాలనా వేదికగా మారుతుంది.